చందమామ విష్ణు కథ 5వ భాగం. వరాహావతారం, నరసింహావతారం. విష్ణువు జయ విజయులతో మహామునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో 7 జన్మల్లో తరించి వస్తారా, లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై 3 జన్మల్లో నా చేత అంతమంది ఇక్కడకు వస్తారా అని అడిగాడు. జయ విజయులు విష్ణు సన్నిధానాన్ని త్వరగా చేరుకోవడానికి 3 జన్మలే కోరుకున్నారు. అప్పుడు సనక సనందనాది మునులు జయ విజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతో, రాగద్వేషాలు రెండూ నీకు సమానమని, నిన్ను ద్వేషించే వాళ్ళు మరింత త్వరగా నీకు దగ్గరవుతారని ఇప్పుడు తెలుసుకున్నాం. నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గుపడుతున్నాం. మమ్మల్ని మన్నించు అని చెప్పి లక్ష్మీనారాయణులను అనేక విధాల మనసారా స్తుతిస్తూ సేవించి వెళ్లారు. జయ విజయులు కశ్యప ప్రజాపతి భార్య దితి కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా పుట్టారు. అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు. విష్ణువుపై కత్తి కట్టి విజృంభించారు. హిరణ్యకశిపుడు రాక్షసులకు రాజై విష్ణువుని ఎదుర్కొని సాధించడానికి కంకణం కట్టుకున్నాడు. హిరణ్యాక్షుడు విష్ణువును కవ్వించే ఘోర కృత్యాలు చేసి చేసి భూమిని దొర్లించుకుంటూ పోయి రసాతల సముద్రంలోకి తోశాడు. భూమి రసాతలం అడుగున మునిగిపోయింది. భూదేవి విష్ణువును తలంచి తనను ఉద్ధరించమని మొరపెట్టింది. విష్ణువు భూదేవి మొర ఆలకించి దశావతారాల్లో 3వది అయిన వరాహావతారాన్ని ఎత్తాడు. బ్రహ్మ హోమం చేస్తూ ఉండగా యజ్ఞకొండం నుండి తెల్లని కాంతితో ఒక నలుసు వెలువడింది. ఆ నలుసు పెద్దదై అడవి పందిగా రూపొందింది. ఆ 7 పందిని విష్ణువు అవతారంగా ఎంచి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా, శ్వేతవరాహంగా, ఆదివరాహంగా కీర్తిస్తూ స్తుతించారు. యజ్ఞవరాహము అలా అలా పెరిగి పెరిగి బ్రహ్మాండమైన ఆకృతి పొందింది. బలిష్టమైన కాళ్లతో, ఉక్కు కవచం లాంటి పై చర్మంతో, వజ్రాల్లాంటి పొడవైన వాడి కోర కొమ్ములతో, ఎర్రని కాంతి ప్రసరించే కన్నులతో, మెడ నుండి తోక వరకు నిక్కబొడుచుకొని బంగారంలా మెరుస్తున్న వెంట్రుకల జూలుతో విశ్వమంతా ఘూర్నిల్లేలాగా వరాహము హుంకారధ్వనులు చేసింది. యజ్ఞవరాహం ముట్టెపై ఖడ్గం లాంటి కొమ్ము దగదగా మెరుస్తున్నది. వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ వేగానికి దిక్కులు అదిరాయి. ప్రళయ వాయువులు వీచాయి. రసాతల సముద్రంలోకి చొచ్చుకుని వెళ్ళి అడుగున మునిగి ఉన్న భూమిని కొమ్ముతో గుచ్చి యజ్ఞవరాహము మీదకు ఎత్తింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడి చేసి పోరాటానికి పిలిచాడు. వరుణుడు, వీరాధి వీరుడవైన నీవు పోరాడవలసినది రసాతలం నుండి భూమిని ఉద్ధరిస్తున్న యజ్ఞవరాహంతో అని అన్నాడు. హిరణ్యాక్షుడు హుటాహుటిని వెళ్ళి యజ్ఞవరాహావతారాన్ని ఢీకొన్నాడు. వరాహరూప విష్ణువుతో హిరణ్యాక్షుడు గొప్ప పరాక్రమంతో పోరుతూ గదతో విష్ణువు గదను త్రొల్లగొట్టి నిలుచున్నాడు. విష్ణువు అతని యుద్ధనీతిని మెచ్చుకొని తిరిగి గదను ధరించాక ఇరువురికి సంగ్రామం ఘోరంగా సాగింది. చివరకు వరాహావతారం తన కొమ్ముతో హిరణ్యాక్షుణ్ణి పొడిచి చంపింది. వరాహావతారుడైన విష్ణువును భూదేవి వరించింది. వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకొని తొడపై కూర్చుండబెట్టుకున్నాడు. బ్రహ్మాది దేవతలు పోలవాన కురిపిస్తూ జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు. పంది రూపంతో తన తమ్ముణ్ణి చంపిన విష్ణువుపై పగ సాధించటానికి తీవ్రమైన సంకల్పంతో ముందు బ్రహ్మ వల్ల వరాలు పొందటానికి హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది. ఆమె గర్భవాసాన్ని హతమార్చడానికి ఇంద్రుడు మాయోపాయంతో లీలావతిని చెరగొని ఆకాశ మార్గాన పోతూ ఉండగా నారదుడు ఎదురై, దేవేంద్ర, ఎంత పనికి ఒడిగట్టావు, నీ ప్రయత్నాన్ని విరమించు,
సర్వకాల సర్వావస్థలలోనూ హిరణ్యకశిపుడు పగతో విష్ణువు గురించే తలంచుతూ ఉండేవాడవటం వల్ల లీలావతి గర్భస్థుడైన శిశువుకు ఆ విష్ణు చింతన సంక్రమించి పగ భక్తిగా అతనిలో రూపాంతరం పొందింది. ఇదే విష్ణుమాయ అయిన ప్రకృతి విశేషాల్లో ఒకటి. లీలావతి గొప్ప విష్ణు భక్తుణ్ణి కనబోతూ ఉన్నది. అందుచేత లీలావతిని విడిచిపుచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అని చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఆశ్రమంలో నారదుడు వేదాంత విషయాలను విష్ణు గుణగణాలను వర్ణిస్తూ ఉన్నప్పుడు లీలావతి గర్భంలో ఉన్న బిడ్డ ఆసక్తితో వింటూ ఊకొడుతూ ఉండేవాడు. లీలావతి కుమారుణ్ణి ప్రసవించింది. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. భూమి మీద కానీ ఆకాశంలో కానీ రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని మృగం చేత గాని మనిషి చేత గాని దేవతలు మొదలైన వారి వలన గాని ప్రాణమున్నదాని చేత గాని ప్రాణము లేని దాని చేత గాని సృష్టిలో ఉన్న ఏ రూపం చేత గాని ఇంకా ఎన్నో విధాలుగా తనకు చావులేని వరాలని కోరాడు. బ్రహ్మ అతను కోరిన వరాలన్నింటినీ ఇచ్చాడు. వరాలను పొందిన విజయగర్వంతో హిరణ్యకశిపుడు వస్తూ ఉండగా నారదుడి వలన జరిగినది విని నారదాశ్రమానికి వచ్చి కుమారుడి పేరు ప్రహ్లాదుడు అని నామకరణ మహోత్సవం జరిగాక భార్యను కుమారుణ్ణి తన రాజధానికి తీసుకుని వెళ్ళాడు. ఇంద్రుడిపై ప్రతీకారంగా హిరణ్యకశిపుడు స్వర్గం మీదకు దండయాత్ర చేసి స్వర్గసింహాసనం ఆక్రమించాడు. దిక్కులన్నింటినీ జయించి అష్టదిక్పాలకుల్ని తన ఆదుపాగ్యంలో పెట్టుకున్నాడు. దేవతల్ని పశువుల్ని బాదినట్లుగా బాదాడు. సచీదేవిని అవమానించబోతే లీలావతి అడ్డుకుంది. హిరణ్యకశిపుడు విజృంభించి మునుల ఆశ్రమాల్ని తగలబెట్టించాడు. విష్ణు విశ్వాసకుల్ని చిత్రవధులు చేయించాడు. విష్ణువును ఎదుర్కోవడమే అతని ధ్యేయం. విష్ణువును కవ్వించడానికి చేయవలసినవన్నీ చేశాడు. అయినా విష్ణువు అతనికి తారసపడలేదు. వైకుంఠానికి దాడి వెళ్ళాడు. అక్కడ విష్ణువు అతనికి కనపడలేదు. నాకు భయపడి అదృశ్యంగా దాక్కున్నాడు పిరికి పంద అని హిరణ్యకశిపుడు తిరిగి వచ్చాడు. ప్రహ్లాదుడు దినదిన ప్రవర్ధమానంగా ఎల్లప్పుడూ విష్ణు స్మరణ చేస్తూ పెరుగుతున్నాడు. తనకు అటువంటి కులద్రోహి ఎందుకు పుట్టాలి అని హిరణ్యకశిపుడు చింతించి గురుపుత్రులైన చండామార్కులకు ప్రహ్లాదుడిని అప్పగించి విద్యాబుద్ధులు నేర్పమన్నాడు. ప్రహ్లాదుడు గురుకులంలో హరిధ్యానంతోనే చదువంతా పూర్తి చేశాడు. తోటి బాలురకు విష్ణుభక్తి ప్రబోధం చేసి మోక్ష మార్గం పట్ల ఆసక్తి కలవారిగా చేశాడు. చండామార్కులు ప్రహ్లాదుణ్ణి తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్లారు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి తొడపై కూర్చుండబెట్టుకొని, నాయనా, నువ్వు నేర్చిన విద్య తెలిసేలాగా మంచి పద్యం ఒకటి చెప్పు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, గురువులు చెప్పిన చదువంతా క్షుణ్ణంగా నేర్చాను. చదువులన్నింటికంటే గొప్పదైన చదువు విష్ణువునందు మనసు నిలపడం ఒక్కటే. విష్ణువును స్మరించే జన్మే జన్మ అన్నాడు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి క్రిందకు తోసి పట్టారాని ఆగ్రహంతో చండామార్కులతో, ఇదా మీరు నేర్పిన చదువు అన్నాడు. చండామార్కులు ఇద్దరూ గజగజలాడుతూ, మా తప్పేమీ లేదు మహాప్రభూ, మాపై ఆగ్రహించకండి అని వేడుకుంటూ గురుకులంలో ప్రహ్లాదుడు ఏ విధంగా ప్రవర్తించినది వివరంగా విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు కొడుకుతో, విష్ణువు పందిగా నీ పినతండ్రిని చంపాడు. మన రాక్షస కులానికి పరమశత్రువు. నీవు విష్ణువును పొగడ్డం క్షమించరాని కులద్రోహం. విష్ణుభక్తి మాను, వాణ్ణి మర్చిపో అన్నాడు. దానవేశ్వరుడవైన నీవు అన్ని విధాలా నన్ను శాసింపతగిన వాడివే. కానీ ఇనుము ముక్క అయస్కాంతాన్ని ఏ విధంగా అంటుకుంటుందో అలాగే నా మనస్సు విష్ణువుపైనే లగ్నమై ఉన్నది. మందార పువ్వు మకరందాన్ని తుమ్మెద ఎలాగ విడిచిపెట్టలేదో అలాగే విష్ణువుని మర్చిపోవడం నా వశంలో లేదు. నాలో జీవము ఉన్నంత వరకు విష్ణు చింతన పోదు. ఆ జీవము కూడా విష్ణువే అన్నాడు వినయంగా.
ముక్కు పచ్చలారని బాలుడైన ప్రహ్లాదుడి మాటలకు విస్తుపోతూ హిరణ్యకశిపుడు కోపంతో అగ్నిలా ప్రజ్వరిల్లి, అయితే నీవు చావక తప్పదు, ఆహార పానీయాలు లేకుండా మాడిచావు అంటూ ప్రహ్లాదుణ్ణి వెలుతురు చొరవని కారాగారంలో పెట్టించాడు. పుత్రప్రేమతో లీలావతి తలడిల్లిపోయింది. రోజులు గడుస్తున్నాయి. లీలావతి శోకం చూడలేక హిరణ్యకశిపుడు కారాగారం తెరిపించి తన్మయుడై విష్ణు సంకీర్తన చేస్తూ నవనవలాడుతూ ఉన్న ప్రహ్లాదుణ్ణి చూసి చాలా రోజులుగా అన్నపానీయాలు లేకుండా ఎలా బ్రతికి ఉన్నాడా అని ఆశ్చర్యపడుతూనే పట్టరాని ఆగ్రహంతో ప్రహ్లాదుణ్ణి ఏనుగుల చేత మట్టించమన్నాడు. ఏనుగుల సింహాన్ని చూసినట్లు బిదిరాయి. మావటి వాళ్ళు పొడిచి నడిపించితే అతని మీద నుండి వెళ్ళాయి, కానీ అతనికి ఏ అపాయమూ కలగలేదు. పాముల చేత కరిపించబోతే కాటు వేయకుండా ముద్దాడి పడగలు విప్పి గొడుగులు పట్టి ఆడాయి. కొండ శిఖరం నుండి తోయించాడు, మంటల్లో వేయించాడు, సముద్రంలో పడవేయించాడు, కాలకోట విషం త్రాగించాడు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడు సురక్షితంగా ఉండటం చూసి హిరణ్యకశిపుడు, నువ్వు చావకున్నావెందుచేత, ఆ రహస్యమేమిటో చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు నవ్వుతూ, ఇందులో రహస్యం ఏదీ లేదు. ఏనుగుల్లో, పాముల్లో, రాళ్లల్లో, అగ్నిలో, సముద్రాల్లో, విషంలో, అన్నింటిలో నీలో నాలో ఉన్నది విష్ణువే అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నన్ను చంపాలనుకుంటున్నది, నేను బ్రతుకుతూ ఉన్నది అతని లీలా వినోదమే నాన్నా అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకశిపుడు కోపావేశంతో ప్రహ్లాదుణ్ణి బరబరా ఈడ్చుకుని వెళ్ళి సభామంటపం మధ్యన నిలబెట్టి తన గదను తీసి పట్టుకున్నాడు. లీలావతి మూర్ఛపోయింది. చుట్టూరా రాక్షస ప్రముఖులు నిర్విణ్ణులై బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు. సభామంటపానికి ఎదురుగా లోహ నిర్మితమైన పెద్ద జయస్తంభం ఉన్నది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఆ స్తంభాన్ని చూపుతూ, ఓరి కులద్రోహి, అది నా విజయ స్తంభం. నా తమ్ముణ్ణి చంపిన విష్ణువుతో పోరాడి నీ ముందే సంహరించి పగ తీర్చుకుంటాను. అందులో ఉన్నాడా అని అడిగాడు. ఆ సందేహమే వద్దు, అంతటా ఉన్నాడు, అందులోనూ ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు చరచరా వెళ్ళి గదతో స్తంభాన్ని కొట్టాడు. ప్రళయకాల ధ్వనితో భోనభోంతరాలు దద్దరిల్లాయి. పొగల మేఘాలు అంతటా విరజిమ్ముకున్నాయి. స్తంభం రెండుగా చీలిపోతూ ఉండగా వెలువడిన మిరుమిట్లు గొలిపే మెరుపుల మధ్య దశావతారాల్లో 4వది అయిన నరసింహావతారంగా విష్ణువు ఆవిర్భవించాడు. సింహం తల, మనిషి శరీరము, చేతులకు సింహం గోళ్లతో సృష్టిలో లేని రూపం గల నరసింహమూర్తి ప్రళయ భీకరంగా గర్జించాడు. పాంచజన్య శంఖధ్వని వినిపించింది. సుదర్శన చక్రం అతని చుట్టూ తిరుగుతూ కనిపించింది. స్వస్తి.